దేశంలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనాకు మళ్లీ రెక్కలొచ్చాయి. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ముందస్తు జాగ్రత్తల దృష్ట్యా పూణేలో నైటు కర్ఫ్యూ విధిస్తున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 28వ తేదీ వరకు అన్ని పాఠశాలలు, కాలేజీలను మూసేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. కొత్త నిబంధనలను సోమవారం విడుదల చేస్తామని పూణే డివిజనల్ కమిషనర్ చెప్పారు. శనివారం మహారాష్ట్రలో 6281 మంది కోవిడ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఒక ముంబైలోనే 897 కొత్త కేసులు రికార్డయ్యాయి. అత్యవసర సర్వీసులకు అనుమతి ఉంటుందంటున్నారు. కరోనా నిబంధనలను ఉల్లంఘిస్తే మరోసారి లాక్డౌన్ తప్పదని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కిషోరి ఫడ్నేకర్ హెచ్చరించారు. కరోనా ఇంకా పోలేదు, మాస్క్ పెట్టుకోండి, శానిటైజ్ చేసుకోండి అని ప్రభుత్వము, అధికారులు, వైద్యులు హెచ్చరిస్తే ఎవరైనా పట్టించుకుంటున్నారా? ఫలితం ఇప్పుడు కనబడుతోంది. 2021 ప్రారంభం నుంచి తగ్గుతూ వస్తోంది వైరస్. మళ్ళీ జనవరి 29 తర్వాత దేశవ్యాప్తంగా ఒక్కరోజులో 14,000 కొత్త కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. శనివారం ఒక్కరోజే దేశంలో 14,264 కొత్త కేసులు నమోదయ్యాయి. గత వారం రోజుల నుంచి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, పంజాబ్, కేరళ రాష్ట్రాల్లో కేసులు గణనీయంగా పెరుగుతూ ఉన్నాయి. వైరస్ ఉధృతి పెరుగుతున్న 5 రాష్ట్రాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించింది. ప్రధానంగా మహారాష్ట్ర, కేరళలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో ఈ 2 రాష్ట్రాల్లో నమోదైన కొత్త కేసుల సంఖ్య మొత్తం కేసుల్లో 75.87% ఉంది. ఈ నెల 13 నుంచి మధ్యప్రదేశ్లో కేసులు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. పంజాబ్లోనూ కొత్త కేసులు సడన్గా పెరిగాయి. గత వారం రోజుల్లో ఛత్తీస్గఢ్లో కోవిడ్ తన ఉనికిని చాటుకుంటూ ఉంది. కొత్త కేసులతో పాటు కోవిడ్ మరణాలు కూడా ఈ రాష్ట్రాల్లోనే ఎక్కువగా నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా నమోదవుతున్న మరణాల్లో దాదాపు 75% ఈ రాష్ట్రాల్లోనే ఉంటున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలోనే అత్యధిక మరణాలు రికార్డవుతూ ఉన్నాయి. వైరస్లో మార్పులు ఎలా ఉన్నా నిబంధనలను ప్రజలు గాలి కుదిలేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ప్రభుత్వాలు అంటున్నాయి. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి విషయాల్లో ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అజాగ్రత్తగా ఉంటే పరిస్థితి మరింత దిగజారి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. Download Moj.